ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు 15-20 నిమిషాలు ఓపికతో ఉండండి. మరి ఎండ తీవ్రత కూడా ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. మరి క్లుప్తంగా కొద్ది సమయం దేవుని మాటలు మీతో పంచుకొని ఆశపడుతున్నాను. అననీయ సపీరాల గురించి 11 వచనాల్లో ఉన్న ఆ భాగాన్ని, ఆ ఫ్యామిలీస్ని బట్టి మనము ప్రాముఖ్యంగా కొన్ని పార్ట్గా ఒక్కొక్క భాగంగా మనం నేర్చుకుంటున్నాం. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి నేటి క్రిస్టియానిటీ, నేటి క్రైస్తవ సమాజంలో సాతాను ఎంతగా పనిచేస్తున్నాడంటే అర్థం కావట్లేదు, అర్థం కానివ్వట్లేదు కూడా. నాకు నేనుగా, మీకు మీరుగా, ఎవరికి వారుగా ఈ విషయాలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఫ్యామిలీస్ గురించి చెప్పాను పోయిన వారం, గుర్తుందా? కొన్ని పొరపాట్లు చేసిన భార్యాభర్తలు ఫ్యామిలీస్ ఉన్నారు. ఇప్పుడు అననీయ సపీరాలు అంటే ఒక చెడ్డ మాదిరి కలిగినటువంటి ఫ్యామిలీ, సంఘంలో ఆదర్శవంతమైన కుటుంబం కాదు. ఎందుకు కాదంటే అపవాది మాట విన్నారు, ప్రేరేపించబడ్డారు, సాతానుకు వారి హృదయంలో చోటిచ్చారు. దానికి బదులు వారు చేసిన పని ఏంటి అని అంటే వారి మాటలు అబద్ధాలు మాట్లాడారు, వంచన చేశారు, మోసం చేశారు. అంటే ఈ విషయాలు వాళ్ళకి తెలియదా అంటే అదేమో పెద్ద తప్పేమో అనిపించలేదు వారికి. కానీ దాని శిక్ష ఎంత పెద్దగా వచ్చింది చూసారా? ఎంత పెద్దదైన శిక్ష అంటే వారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలాగ మనం చూస్తే ఇంకొక ఫ్యామిలీని చూసాము, ఆదాము అవ్వ చేసిన పొరపాటు ఏంటంటే సర్పము, సాతాను మాట విన్నది, దేవుడు చెప్పిన మాట వినలేదు. ఓకే, భర్త చెప్పి ఉండలేదా? ఆదాము చెప్పలేదా? అవ్వకు చెప్పే ఉండొచ్చు, కానీ భర్త మాట విన్నదా? వినలేదు. అంటే మనము తెలిసినా కూడా, తెలిసి చేయాల్సినవి కూడా చేయకూడని చేస్తాం. అంటే మంచి చేయాలని తెలిసినా మంచి చేయం. మనం ఏవి చేయాలో అవి చేయము, ఏవి చేయకూడదో అవి చేస్తాం. పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే అపవాది ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు మనం లొంగిపోతాం చాలాసార్లు. అర్థమైందా? చర్చికి వెళ్ళాలి అనే ఆలోచన మంచిదే, కానీ వెళ్ళాలి, కానీ ఇప్పుడేం వెళ్తాంలే, వచ్చే వారం వెళ్దాం, ఈ ఆలోచన మంచిదేనా? ఎందుకు వెళ్ళలేకపోతాం? వెళ్తాం అనుకున్నాం కదా, మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? నేను ఫాస్టింగ్ ఉండాలి, మంచిదే ఆలోచన, ఉండాలనుకున్నాం, ఎందుకు ఉండట్లేదు? నేను పరిచర్య చేయాలి అనుకుంటాం, మంచిదే ఆలోచన, ఎందుకు చేయట్లేదు? అంటే దాని తర్వాత వచ్చే ప్రేరేపణ కావచ్చు, ఆలోచన కావచ్చు, అవి మనం చేయాలనుకున్న మంచిని చేయకుండా అడ్డగిస్తాయి. నేను దేవునికి ఇంత కానుక ఇవ్వాలి అనుకుంటాం, కానీ ఆ డబ్బులు చేతికి వచ్చిన తర్వాత, అంతకుముందు అనుకుంటాం, వచ్చిన తర్వాత మనం ఇవ్వం. ఎందుకు ఇవ్వలేము? అనుకున్నాం కదా, ఇప్పుడు చేద్దాం అనుకున్నాం, ఎందుకు చేయలేదు? ఇలాగా మనం ఒక్కొక్కటి ఆలోచిస్తే చాలా సార్లు ఆ ప్రేరేపణకు, లేక కొన్నిసార్లు మన సొంత ప్రేరేపణ కావచ్చు, అన్ని సాతాను ప్రేరేపణలు కాకపోవచ్చు, కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి నిరుత్సాహము మనల్ని ఆ మంచి చేయకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. కాబట్టి ఇద్దరు ఒక ఆలోచన చేశారు, ఆ ఆలోచన అమలు చేయలేకపోయారు. తర్వాత వారు చేసిన పొరపాటును బట్టి, తప్పిదాలను బట్టి పర్యావసనంగా శిక్షను పొందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డల జీవితాల్లో కూడా చాలాసార్లు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి మనం ఇంకా దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నాం, ఇంకా దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నాం. మనం అనుకున్నది దేవుని దగ్గర మనం చేయలేకపోతున్నాం, దేవుడు అనుకున్నది మన విషయంలో దేవుడు చేయలేకపోతున్నాడు. కారణం ఏంటి? అడ్డగించేవాడు ఉన్నాడు, అడ్డగించే ఆలోచనలు ఉన్నాయి. వీటన్నిటిని మనము పసిగట్టినప్పుడు, వీటిని మనం గుర్తించినప్పుడు ఖచ్చితంగా వాటన్నిటిని బంధించి వాటన్నిటి నుంచి మనము తప్పించుకొని ముందుకు వెళ్ళగలం. అంటే మన భక్తి జీవితాన్ని విజయవంతంగా కొనసాగించగలం. ఆమేన్. భక్తిలో రాజీ పడిపోయే తత్వం ఉండదు. ఇక రాజీ పడిపోతారు చాలా మంది, అక్కడికే బ్రేక్. చాలే, ఇక ఒక వారం పోయినా కదా, మళ్ళీ చూద్దాం, మళ్ళీ వారం ప్రార్థన చేస్తున్నాగా, ఈరోజు చేసిన రేపు చేయకపోతే ఏంటి? ప్రతి దాంట్లో రాజీ పడిపోయే తత్వం, అక్కడికి కాంప్రమైజ్ అయిపోతాం మనం. ఆ కాంప్రమైజ్ ఎప్పుడైతే మనం అయిపోతామో, రాజీ పడిపోతామో, అక్కడికి సంతృప్తి పడిపోతామో, ఆత్మీయ జీవితం ఎదుగుదల అక్కడికి ఆగిపోతుంది అంతే. అందుకని ఎన్ని సంవత్సరాలు ఉన్న ఎదుగుదల లేదు. ఎదుగుదల ఎందుకు రాలేకపోతుందంటే మన యొక్క ఆసక్తిని చల్లార్చేవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అననీయ సపీరాలు సంఘంలో ఉన్న ఫ్యామిలీస్ చూస్తున్నారు. వీరు అదే చేయాలనుకున్నారు, వీరు అదే మార్గంలో నడవాలనుకున్నారు, వీరు అలాగే దేవుణ్ణి ఆరాధించాలనుకున్నారు, వీరు కూడా తమ పొలం అమ్మి వచ్చిన ధనంతో దేవుణ్ణి గణపరచాలనుకున్నారు. మరి ఈ ఆసక్తి ఎంతో కాలమో ఉండలేదు, కొనసాగలేదు. ఈరోజు అది మనం అర్థం చేసుకుంటే, ఒక్కొక్క ఫ్యామిలీ గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా ఫ్యామిలీస్ చెప్పాను, పేర్లు చెప్పాను. నెక్స్ట్ మనం వాటిని అంటే ఎపిసోడ్గా ఉన్నాయి, ముందు మనం ధ్యానిస్తాం. ఇంకొక ఫ్యామిలీ ఎవరు? లోతు భార్య. ఎంత మంచి ఆత్మీయుడు లోతు. అబ్రహాముతో బయటికి వెళ్ళినప్పుడు
లోతు ఎంత బాగున్నాడు. కొంతకాలమైన తర్వాత లోతు స్థితి ఏమైపోయింది? లోతు జీవితం ఎలాగైపోయింది? లోటుగా మారిపోయింది. అదొక లోతు యొక్క జీవితంలో ఒక లోటు అనేది ఏర్పడింది. తర్వాత తన భార్య పరిస్థితిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంకొక వ్యక్తి, ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు, ఆహాబు అనే రాజు. అతని భార్య పేరు యెజెబెల్. ఇద్దరు రాజు రాణి. వారిద్దరి జీవితాలు కూడా అలాగే. ఎలాగంటే వాళ్ళ ముగింపు చాలా దారుణంగా ముగింపు జరిగింది. ఆరంభం బాగుంది. అననీయ సఫీరా, కొంతమంది భార్యలు, కొంతమంది భర్తలు సపరేట్. యోబు లాగా యోబు భార్య ఉండలేదండి. యోబు చివరి శ్వాస వరకు కూడా అన్ని కోల్పోయిన అప్పటికి కూడా తనలో ఆసక్తి తగ్గలేదు, దేవుని విషయంలో భక్తి తగ్గలేదు, విశ్వాసం తగ్గలేదు. దేవుని కొరకు ఆరంభంలో అన్ని ఇచ్చినప్పుడు దేవుని ఎలా స్తుతించాడో, అన్ని కోల్పోయినా కూడా యోబు అలాగే దేవుని స్తుతించాడు. ఏమైనా తగ్గిందా? పరిస్థితులను బట్టి విశ్వాసం మారిపోయిందా? భక్తి మారిపోయిందా? కష్టాలు రాగానే, శోధనలు రాగానే భక్తి జీవితంలో మార్పులు వచ్చాయా? ఏం మార్పు రాలేదు. అది కావాలి, దేవుడు అదే కోరుకుంటున్నాడు. యోబు భార్య జీవితం మంచిగా లేదు. ఇంకొక వ్యక్తి, ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు, అబిగైల్ నాబాల్. భార్య మంచిది కానీ భర్త మంచోడు కాదు. భర్త జీవితంలో విశ్వాసే కానీ భక్తి జీవితం లేదు. తను దేవుని నమ్మడు, తన సొంత బలాన్ని నమ్ముకుంటాడు, తన ఆస్తిని మాత్రమే నమ్ముకుంటాడు. కానీ అబిగైల్ ఎంత జ్ఞానవంతురాలు. దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, భక్తి ఆమె జీవితంలో తగ్గిపోలేదు. అలాంటి భర్తతో కాపురం చేయడం ఎలా సాధ్యం? అంత మూర్ఖుడైనటువంటి వ్యక్తిని కలిగి అంత జ్ఞానంగా కాపురం, సంసారం చేస్తుంది. జ్ఞానవంతురాలైన స్త్రీ కదా. కొంతమంది బెస్ట్ గుడ్ ఫ్యామిలీస్ ఉన్నారు తెలుసా? పాత నిబంధనలు అబ్రహాము, షారా గురించి కూడా మనము మాట్లాడుకున్నాం. అబ్రహాము, షారా ఏమీ వారి ఇద్దరిలో కూడా ఎక్కడ కూడా వారు తగ్గిపోలేదండి. ఎవరో తెలియని ముగ్గురు వ్యక్తులు వస్తే, అమ్మ 3 మానికల పిండి ఇప్పుడు నువ్వు పిసికి రొట్టెలు చేయాలి అంటే, ముసలితనం వయసులో 70-80 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు, ఎవరో తెలియని వ్యక్తులు వస్తే ఏంటి బాధ ఏంటి, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు పెట్టాలి, ఎందుకు చేయాలి వాళ్ళకు అనలేదు. పరిచర్య చేయడంలో, వచ్చిన వారిని అతిథులను గణపరచడం, లేదా అతిథులను వారికి ఆతిథ్యం ఇవ్వడంలో ఎక్కడ ఇద్దరు కూడా తగ్గిపోలేదు. ఆ వయసులో కూడా వారు ప్రయాసపడి దేవునికి ఇష్టలుగా బ్రతికారు. అందుకనే విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయితే విశ్వాసులకు తల్లి షారా. కొత్త నిబంధనలు కూడా ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, మంచి ఫ్యామిలీస్ అన్నమాట. వాళ్ళు డేరాలు కుట్టుకునేవారు, అకుల ప్రిస్కుల. వారి గురించి అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది. రోమపత్రిక 16వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడింది. చదవద్దు కానీ జాగ్రత్తగా గమనించండి. వారు చేసే ప్రయాసతో చేసే పని, ఆ పనిని చేసుకుంటూనే పరిచర్యలో మరి దైవజనుడు అపోస్తలుడైన పౌలుకు ఎంత సహకారంగా ఉన్నా తెలుసా? ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని నమ్ముకున్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. కొంతమంది భార్యలు నమ్ముకోకున్న భర్తలు నమ్మారు, భర్తలు నమ్ముకున్న భార్యలు నమ్మారు. కొంతమంది భార్య భర్తలు దేవుని నమ్మిన ఫ్యామిలీస్ ఉన్నారు. మన సంఘంలో చూసుకున్నాం. ఇలా ఫ్యామిలీస్ ఉన్నప్పుడు వారి జీవితాలను, మన ముందున్నటువంటి భక్తుల జీవితాలను మనం చూసుకుంటే నిజంగా మనం ఎక్కడ సరి చేసుకోవాలి, దేవునికి ఎక్కడగా మనం ఇష్టంగా ఉండాలి, ఇంకా ఎంతగా మనం దేవుళ్ళు ఎదగాలి, దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలి, మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకు దేవుని దీవెన రావాలి అంటే మనం దేవుని మార్గంలో నడవాలి. ఆమె దేవుని యొక్క మార్గంలో సరైన రీతిలో మనము నడుచుకునే విధంగా మనము ఉండాలి. భక్తి అనేది కేవలం పైకి కనిపించేదే, పైకి మాత్రమే కనిపిస్తుంది. అది అయితే అది హృదయంలో ఉన్నప్పుడు మనము దేవుని మార్గంలో నడవగలుగుతాం. కేవలం పైకి భక్తి చేస్తే మాత్రం మనం తప్పిపోయే ప్రమాదం ఉంది అనేది హెచ్చరికగా మనము అననీయ సప్పీరాల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఓకే, రెండో విషయం ఏంటంటే, ఈ అననీయ సప్పీరాలు మనసులో ఒక తీర్మానం చేసుకున్నారు. చేశారా లేదా? ఇప్పుడు అపోస్తల కార్యం 5వ అధ్యాయంలోకి వద్దాం. ఒక మాట చదువు. 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువు. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. చాలు. ఇప్పుడు ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే, అపొస్తలుల పాదముల దగ్గర పెట్టుచూ వస్తున్న వారందరి గురించి మనం నేర్చుకున్నాం 4వ అధ్యాయంలో. బర్నబా అనే వ్యక్తి కూడా అలాగే చేశాడు. ఇప్పుడు ఇదంతా చూస్తున్నటువంటి ఈ కుటుంబం కూడా అదే పని చేయడానికి తీర్మానించుకొని పొలం అమ్మి సంఘానికి ఇవ్వాలని వారు తీర్మానం చేసుకున్నారు. అమ్మిన తర్వాత ఆ అమౌంట్ ఏదైతే ఇంటికి తెచ్చారో, ఇంటికి వచ్చిన తర్వాత వారి యొక్క ఆలోచన మారిపోయింది. ఏ ఆలోచన చేశారు ఇప్పుడు అంటే, కొంత దాచుకొని కొంత
ఫస్ట్ ఏమో అంత ఇవ్వాలని ఆలోచించండి. దేవుడు మన జీవితాలని సంపూర్ణంగా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆమె యేసయ్య నమ్ముకున్నావా? అయితే సంపూర్ణంగా నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించావా? కొంత దాచుకొని కొంత ఇచ్చావా? ఆమె హల్లెలూయా. కొంత దాచుకొని, భార్య ఎరుకనే కొంత దాచుకొని కొంత తీసుకొని వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వారికి కొంత ఇద్దామా? మన జీవితం అంత ఇద్దామా? సంపూర్ణ సమర్పణతో ఉందామా? సగం సగం సమర్పణతో ఉందామా? దేవునికి ఏది ఇష్టం? సగము సగము ఇష్టమా? సంపూర్ణత ఇష్టమా? దేవుడు కోరుకునేది సంపూర్ణతని. క్రైస్తవులా, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, యవనస్తులు, పెద్దలు, నడి వయస్కులు ఎవరైనా సరే మనందరం చేయాల్సింది ఒకటే, దేవా నా జీవితాన్ని సంపూర్ణంగా నీకు అప్పగిస్తున్నాను. సంపూర్ణంగా దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. దేవా చూద్దాంలే, వచ్చే సంవత్సరం బాప్తిసం తీసుకుంటా, వచ్చే సంవత్సరం మారుమనసు పొందుతాం, వచ్చే సంవత్సరం ఇలా సంవత్సరాలు, నెలలు, రోజులు వాయిదాలు వేస్తున్నాం. కొంచెమే ఇస్తా, కొంచెం దేవునికి ఇస్తా, నా హృదయంలో కొంచెమే యేసయ్యకి చోటిస్తా, ఇంకా కొంచెం లోకంలో చేయాల్సింది ఉంది, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, కొంచెం లోకానికి కొంచెం దేవునికి. సగము దేవునికి ఇష్టం లేదు. కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నారట. కానీ ఫస్ట్ ఆలోచన అంతే వాళ్ళనే. పొలం అమ్మింది కొంత దాచుకొని కొంత ఇద్దామని కాదు. అందరూ తమ భూములైనను ఇండ్లైనను కలిగిన వారు వాటిని అమ్మి వాటి వెల తీసుకొచ్చి ఇస్తున్నారే, మనం కూడా అలాగే చేద్దాం అనుకున్నారు. మంచి దాతృత్వపు ఆలోచన మంచిదే. కానీ తర్వాత వచ్చిన ఆలోచన కొంత దాచుకొని కొంత ఇవ్వడము, అది రెండోసారి చేసినటువంటి ఆలోచన. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా లోకాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి సంపూర్ణంగా దేవునికి మనం అర్పించుకోకపోతే, కొంత పాపం చేస్తూ కొంత దేవుణ్ణి ఆరాధిస్తూ, కొంత లోకంలో ఉంటే కొంత దేవుని, లోకంలో పని చేయాలి తప్పదు, మనం బ్రతకాలి కాబట్టి లోకస్తులతో ఉండాలి, లోకంలో తిరగాలి, లోకంలో పని చేయాలి, లోకంలో ఉన్న మనుషుల మధ్యలో ఉంటాం. కానీ మనల్ని మనం దేవునికి, మన హృదయాన్ని అప్పగించుకోకపోతే, సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోకపోతే, సగం అనేది దేవునికి అది సంతోషాన్ని ఇవ్వదు, దేవుణ్ణి సంతోషాన్ని కలిగించదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనం తీర్మానం ఏది తీసుకున్నామో ఆ తీర్మానంలో మనం ఉండాలి. ఏ మాట అన్నామో ఆ మాటలో ఉండాలి. ఏది చెప్పామో అది చేయాలి. లేదంటే గతంలో మనం చదువుకున్న కొన్ని లేఖనాలు కదా, దేవుడు మరలా రాబడతాడు. నోటి మాటల వలన మనం ఏం పలుకుతున్నామో ఆ మాటలు నెరవేర్చుకోవాలి. మొక్కిన మొక్కుబడులు నెరవేర్చుకోవాలి. ఎన్నో రిఫరెన్స్ మీకు చూపించాను. ప్రసంగి గ్రంథం 5:4 5, 6 వచనంలో స్పష్టంగా అక్కడ ఉన్నాయి. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కుకొనకపోవటమే మేలు. వింటున్నారా అమ్మలారా, అయ్యలారా? వినండి. మీరు దేవుని దగ్గర ఏం తీర్మానం చేసుకుంటున్నారు? కొన్నిసార్లు బయటకి ఎవ్వరికి చెప్పం మనం కదా. కొన్నిసార్లు భార్య భర్తకి చెప్పడు, భర్త భార్యకి చెప్పడు, భార్య భర్తకి చెప్పదు, భర్తకి కూడా చెప్పదు. మనసులో అనుకుంటుంది. నీవు దేవునితో అనుకున్నవి, ఆ తీర్మానాలు నెరవేర్చుకున్నావా? నీ జీవితాన్ని అలా అప్పగించుకున్నావు. కొన్నిసార్లు ఆపద మొక్కులు చేస్తాం కదా, కొన్నిసార్లు ఆ టైంలోనే ఆపద మొక్కులు, అలాంటివి కూడా చాలా ప్రమాదం నడిపిస్తాయి. ఎందుకు తెలుసా? అవి నెరవేర్చుకోకపోతే. నేను ప్రతి వారం ఉపవాసం ఉంటానన్నాను, ఉంటున్నావా? నేను మందిరంలో పరిచయం చేస్తున్నా, సంఘం విషయంలో మాట్లాడుతున్నా. నీ పర్సనల్ విషయాలు ఇంకా చాలా ఉండొచ్చు. దేవునికి మనము ఏ మాట ఇచ్చామో, ఏ ప్రార్థన చేశామో, ఏ కమిట్మెంట్ ఇచ్చామో, ఏ తీర్మానం దేవుని దగ్గర తీసుకున్నామో అవన్నీ కొన్నిసార్లు మనం వదిలిపెట్టేస్తాం. కానీ దేవుడు మర్చిపోడంట, మనం మర్చిపోతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుక్క స్టోరీ చెప్పాను. ఒక వ్యక్తికి ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఒక కుక్క ఉంది. మీకు గుర్తొచ్చిందా? ఒక్కసారి గుర్తు చేస్తా, వినండి. తీసుకునే తీర్మానం ఒకటి, మొక్కే మొక్కుబడి ఒకటి, చేసేది దేవునితో ఇచ్చిన కమిట్మెంట్ ఒకటి, దేవునికి ఇచ్చిన కమిట్మెంట్ ఒకటి, దేవునికి ఇచ్చిన మాట ఒకటి. కానీ దాన్ని వంచన చేయడం, అననీయ సప్పీరాలకు సంబంధించింది స్టోరీ. ఒక వ్యక్తి ఇలాగా చేశాడు. ఏం జరిగిందంటే, ఒక ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, శౌరి ఆయన పేరు. మంచి ఇల్లు కట్టుకున్నాడు, బాగున్నాడు. ఆయన దేవుని నమ్ముకున్నాడు, కానీ చర్చికి పోతాడో తెలియదు. సరే పోతాడో పోడో కానీ తెలియదు. సరే ఏదేమైనప్పటికీ దేవుని నమ్ముకున్న వ్యక్తి. ఈయనకి ఏంటంటే చాలా ఆస్తి ఉంది, చాలా పని ఉంది, చాలా డబ్బు ఉంది, అన్ని బాగున్నాయి, అంత బాగుంది. కానీ సడన్ లో ఆయనకు ఒక వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చినప్పుడు ఏం చేశాడు?
డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, హాస్పిటల్ తిరిగాడు. ఇక చాలా సీరియస్ అయిపోయింది. ఏమన్నారంటే డాక్టర్ చేతులు ఎత్తేశారు. అయ్యా ఇక దేవుడే తప్ప ఇంకెవరు బాగు చేయలేరని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. పాస్టర్ గారు కలిశాడు. అయ్యో ఇట్లా అయిపోయిందా అని చెప్పి బాధపడి ధైర్యం చెప్పాడు. పాస్టర్ గారు ధైర్యం చెప్పి, అయ్యా ప్రార్థన చేద్దాం, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు స్వస్థపరుస్తాడు. అయితే నీ యొక్క పాపములు బలహీనతలైనా ఒప్పుకో, దేవుని దగ్గర ఏదైనా మొక్కుబడి చేసుకో, దేవునితో ఒక నిబంధనలు ఉండి. ఇప్పటివరకు దేవునికి దూరంగా ఉన్నావా? దేవునికి దగ్గరగా ఉంటానని ఒక మొక్కుబడి కలిగినటువంటి, ఒక సమర్పణ కలిగినటువంటి ప్రార్థనతో నువ్వు ఉండవని చెప్పాడు. నిజంగా ఈ సూత్రం పనిచేసింది. పాస్టర్ గారు ఏది చెప్పాడో అది ఆయన చేశాడు. చేయడం ద్వారా అద్భుతం జరిగింది. ఏమైంది? ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వెళ్తే అతనికి ఉన్న వ్యాధి నయమైపోయిందని డాక్టర్ చెప్పారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ తర్వాత చర్చికి వెళ్ళాడా, సాక్ష్యం చెప్పాడా తెలియదు, నన్ను అడగండి. ఏం చేశాడో తెలియదు, కానీ మొత్తానికైతే ఆయనకి స్వస్థత అయింది. ఇంతకీ ఆయన ఏ మొక్కుబడి చేశాడు? చచ్చిపోతామని డాక్టర్స్ చెప్పినప్పుడు ఆయన ఏ ప్రార్థన చేసి ఉంటాడు? ఇప్పుడు ఆ స్థితిలో చేసే ప్రార్థన ఒకలాగుంటది, ఇక స్పెషల్గా ఉంటది. దేవా, ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టాను, నువ్వు నన్ను బాగు చేస్తే ఈ ₹1,00,00,000 ఇల్లు అమ్మి దీనికి వచ్చి ఆ ₹1,00,00,000 తెచ్చి నీ సంఘానికి ఇస్తా, నీ పరిచయకి ఇచ్చేస్తా దేవా. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు ముఖ్యం కాదు, ₹1,00,00,000 ముఖ్యం కాదు, ప్రాణం ముఖ్యం. బ్రతకాలిగా. ఆపదలు ఉండేప్పుడు చేసే ప్రార్థనలు అలాగ ఉంటాయి. మనం కూడా చేసాం, నేనైతే చేశాను, మీరు చేశారు లేదు. ఆ టైంలో అట్లాంటి ప్రార్థన చేస్తాం. మరి ఆ తర్వాత మన ఆ ప్రార్థనలు, ఆ కమిట్మెంట్లు జీవితకాలం గుర్తు పెట్టుకొని బ్రతకాలి. నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తా అన్నోళ్ళు అందరూ పారిపోయారు, లోకంలో కలిసిపోయారు. దేవుడు బాగా చేసిన తర్వాత జంపు, చర్చి బంధు, సావు బతుకుల మధ్యలో కొట్టులాడుతూ మరణ పడకలో ఉండి, ఐసీలో ఉండి, దేవా నన్ను బ్రతికిస్తే నా జీవితం అంతా నీ సేవ చేస్తా, నీ పరిచర్య చేస్తా అంటారు కొన్నిసార్లు అమ్మలు, అయ్యలు, చాలా మంది. మీరు కదండి ఇక్కడ మేము మమ్మల్ని అంటున్నా అనుకోకండి, జరుగుతుంది. నేను ఎన్నో విన్నాను అలాంటివి. కానీ ఆ తరువాత మరలా ఎస్కేప్, మళ్ళీ అసలు దేవునికి దొరకరు, పాస్టర్కి దొరకరు, సంఘానికి రారు, దేవునికి దూరం అయిపోయిన వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తి చేసిన ప్రార్థన అలాగుందనమాట. దేవా నా ఇల్లమ్మి ₹1,00,00,000 నీ సంఘానికి ఇస్తా అన్నాడు. సరే, ఆయన ₹1,00,00,000 ఇస్తానని దేవుడు బాగు చేశాడా? కాదు కానీ అతడు తన పాపం ఒప్పుకొని ఏడ్చాడు కనుక కనికరపడి దేవుని యొక్క హస్తం వచ్చి బాగు చేశాడు. సరే, ఇతడు చేసిన తీర్మానం ఏంటంటే ఇల్లు అమ్మి వచ్చిన డబ్బు ₹1,00,00,000 చర్చికి ఇవ్వాలి. స్వస్థత అయిపోయింది, నెల అయిపోయింది, బాగైపోయాడు, అంత బాగుంది. ఎవరికేం తెలియదు, ఇతను మొక్కుంది మనసులో. అని చెప్తున్నాను, అననీయ సప్ఫీరాలు బయటికి ఎవరికి చెప్పలేదు, మనసులోనే అనుకున్నారు. కాబట్టి ఆ స్టోరీని ఉద్దేశించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తను మనసులో అనుకున్నాడు, భార్యకు కూడా చెప్పలేదు అనుకుంటాను నేనైతే, తర్వాత చెప్పుండొచ్చేమో, కానీ ముందు మొక్కుబడి చేసినప్పుడు మాత్రం. కానీ నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, మంచిగా అయిపోయాడు. కానీ దేవునితో మాట ఇచ్చాడుగా, ఏ ఇల్లు అమ్మిస్తానన్నాడు ఆ ఇంట్లో ఉంటున్నాడుగా. నిద్ర పట్టట్లేదు. నిద్ర ఎలా పట్టనిస్తుంది? ఇక మనసు కొట్టుకుంటా ఉంది. ఇక ఏం చేద్దాం ఆలోచన చేసి వంచన చేద్దాం, నిజాన్ని అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా మార్చేద్దాం, ప్లేట్ తిప్పేయడం. ఎలాగంటే ఇప్పుడు మనుషులు మోసం చేసే ప్లానింగ్ కాదు ఇది, సర్వశక్తుడైన దేవుణ్ణి మోసం చేసే ప్లాన్ నడుస్తుంది. మనసులో యుద్ధం, సాతాను, ఆ యుద్ధం వెనకాల సాతాను ఉన్నాడు. ఆ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది సాతాను. ఇప్పుడు దేవునికి మాట ఇచ్చాను, ఎవరికి తెలియదు కాబట్టి ఏం చేస్తే ఏముంది? ఎవరికైనా తెలిస్తే అడుగుతారు, అట్లా చెప్పావు ఇట్లా ఎందుకు చేసామంటారు. ఎవరికి చెప్పలేను నేను, మనసులో అనుకున్నా చేస్తే లేపుతలేదు. దేవునికి ఇలా చేస్తా నేను అనుకున్నా, దేవుడే విన్నాడా? దేవుడు వచ్చి అడుగుతాడా? దేవుడు వచ్చి అడుగుతాడా? అడగడు. మనసులో అనుకున్నాడు. ఏం చేయాలి? కొన్ని కరపత్రికలు ప్రింట్ చేయించి ఇల్లు ₹100 అని పాంప్లెట్లు పంచవచ్చు. పబ్లిసిటీ అయిపోయింది. ఇప్పుడు ఊర్లో వాళ్ళు చాలా మంది వచ్చారు, వా ఇంత మంచి ఇల్లు కట్టి ₹100 అమ్ముతున్నాడు అని చెప్పి. ₹100 అంటే రారా? చౌకగా వస్తుందంటే జనాలందరూ అక్కడే ఉంటారు కదా. సమాజ పరిస్థితి చెప్తున్నా. ఇంటికి రాగానే ₹100 ఇల్లు ₹100, కానీ కుక్కను కొన్న వాళ్ళకే ఇల్లు. ఇప్పుడు ఇదేంటి లిటిగేషన్ అంటే కుక్క ₹1,00,00,000, కుక్కను ఎవరు కొంటారో ఇల్లు వాళ్ళకి.
అందరు వెనక్కి వెళ్ళిపోయారు. ₹1,00,00,000 మా దగ్గర ఎక్కడున్నాయి, ఇల్లు మేము అడగొట్టామా, వెళ్ళిపోయారు. ఆ ఊర్లో ప్రెసిడెంట్కి బాగా నచ్చిందంట ఇల్లు. ఆయన అన్నాడు, సరే ఇల్లు మంచిదే, నాకు నచ్చింది, ₹100 ఇల్లు కట్టేస్తాను, కుక్కకి ₹1,00,00,000 కూడా కట్టేస్తాను. అయితే ₹1,00,00,000 కాబట్టి ఇప్పటికిప్పుడు రాదు, రేపు ఉదయం కల్లా అమౌంట్ వస్తాయి. ఇప్పుడు ఇల్లు ₹100 కట్టేస్తాను, ఇల్లు రాయించమని పెద్దల సమక్షంలో రాయించుకొని ఆల్రెడీ అది అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ₹100 ఇల్లు ఆ ప్రెసిడెంట్ గారి పేరు మీద అయిపోయింది. కుక్క ₹1,00,00,000 కట్టి ఉదయం కుక్కను తీసుకుంటాడు. తర్వాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. పొద్దుగాల డబ్బు తీసుకొని వచ్చేసారు. పొద్దుగాల వచ్చేసారు. వచ్చేసరికి చాలా ఆనందంగా ఉన్నాడు అనమాట మనడు. రైట్, ఇల్లు ఆల్రెడీ అయిపోయింది, నిన్ననే కాగితాలు కూడా ఆయనకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు కట్టాల్సింది కుక్కకి అమౌంట్ కట్టేస్తే ఆ ₹1,00,00,000 తీసుకొని మనోడు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. ఆ ఇల్లుకి వచ్చిన ₹100 సంఘానికి ఇచ్చేసి ఈ కుక్కకు వచ్చిన ₹1,00,00,000 తీసుకొని వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఇంకొక ఇల్లు కట్టుకోవచ్చు. వెంటనే సరే తీసుకురండి అంటే అతడు పిలిచాడు తన ఇంట్లో అన్ని, అరే కుక్కను తీసారా, రైట్, వెళ్ళిపోయి తీసుకొచ్చాడు. అయ్యా ఏమైంది, కుక్క చచ్చిపోయింది. కుక్క చచ్చిపోయింది. వెంటనే ఆయన అన్నాడు, చచ్చిన కుక్క నాకు వద్దు, ఇల్లు ఖాళీ చేయండి, ఇల్లు ఖాళీ చేయండి ఫస్ట్. చచ్చిన కుక్క నాకెందుకు, డబ్బులు ఇవ్వలే, ఖాళీ చేయండి ఫస్ట్. ఆయన పోయిన జబ్బు మళ్ళీ తిరిగి వచ్చింది. చక్కెర ఎక్కువైంది, 400 600 అయిపోయింది షుగర్. కళ్ళు తిరిగి పడిపోయింది, ఇక తగ్గలే, జీవితం క్లోజ్. పోయిన వ్యాధి మళ్ళా వచ్చింది, తన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కుక్క పోయింది, ఇల్లు పోయింది, డబ్బులు పోయినాయి, ₹100 మిగిలింది. 100 నిన్నటి రోజు ఇచ్చాడుగా, 100 ఉన్నాయి. కానీ తన ఆరోగ్యం పోయింది. ఇప్పుడు చూడండి, కుటుంబం రోడ్డున పడింది. సరే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నంటే, అననీయ సప్పీరాల ఆలోచన దాన్ని నెరవేర్చుకోకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఏ మొక్కుబడి చేశారో, ఏ తీర్మానం చేసుకున్నారో, దేవునితో ఏ మాట ఇచ్చారో, దేవునితో ఏ కమిట్మెంట్ చేశారో అవి నెరవేర్చకపోతే అవి దేవుడు కదా, దేవుడు పిచ్చోడు కదా అనుకుంటే లేఖనం ఏం చెప్తుంది? గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఏముంది? వాక్యం ఏముంది? దైవ వాక్యం ఏమి రాయబడింది? మీరు చదవండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. చాలు, మనుషుడు ఏమి విత్తుడో ఆ పంటనే కోస్తాడు. మోసపోకుడి అన్న పదము ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే మనమే మోసపోతున్నాం. ఇప్పుడు మన ప్రార్థన ఎలాగుంటుంది, ఆ తర్వాత మనం చేసిన ప్రార్థనకు విధంగా మనం ఉంటామా? ఎందుకు ఉండలేకపోతున్నాం? నిలకడ ఎందుకు ఉండట్లేదు? దేవుణ్ణి మోసం చేయలేమని చెప్తుంది వాక్యం. ఏమంటుందంటే మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడు. అంటే దేవుడు మోసపోడు, ఆయన ఎవరు మోసం చేయలేరు. దేవుడు అపహాసం చేయబడడు, వెక్కిరింతల పాలు అవ్వడు. ఆయన ఎప్పుడు మోసపోడు, మోసం చేయలేరు ఆయన, అంతే. దేవుణ్ణి ఎవరు మోసం, ఇప్పుడు మనిషి మోసం చేస్తాడు, చేయడా? ఈజీగా చేస్తాడు. ఇప్పుడు జరుగుతుందంత సమాజం అదే కదా. భార్య భర్త కళ్ళు కప్పి మోసం చేస్తుంది, భర్త భార్య కళ్ళు కప్పి మోసం చేస్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు చేస్తున్నారు మోసం, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు, వారికి తెలియదు. యవనస్తుల జీవితాలు ఎలా పాడైపోతున్నారు ఒక్కసారి సమాజాన్ని చూడండి, న్యూస్ వినండి, ప్రతిరోజు చూడండి. యవన పిల్లలు తల్లిదండ్రులకు మా నాన్నకేం తెలియదు, మా అమ్మకేం తెలియదు అనుకుంటున్నారు, కానీ దేవునికి తెలుసు అన్న విషయం మర్చిపోతున్నారు. నా భార్యకి ఏం తెలియదు అనుకుంటున్నాడు భర్త, కానీ దేవునికి తెలుసు అన్న విషయం మర్చిపోతున్నాడు. నా భర్తకి ఏం తెలియదు అనుకుంటుంది భార్య, కానీ దేవునికి తెలుసు, ఆయన చూస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోతుంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. క్రైస్తవంలో ఒక మంచి క్యారెక్టర్ అనేది దేవుడు కోరుకునేది, అనేది మంచి యాటిట్యూడ్ దేవుడు కోరుకునేది చాలా ప్రాముఖ్యమైనది. వంచన చేయడానికి, అబద్ధాలు మాట్లాడడానికి, మోసం చేయడానికి క్రైస్తవం కాదు. అది క్రీస్తు సంఘము కాదు, వారు క్రైస్తవులే కారు. అననీయ సప్పీరా లాంటి విశ్వాసులు ఉండొచ్చు, నేను కాదనను, కానీ వారు సాతాను సంబంధులు.
వారు దేవునికి ఇష్టమైన వారు కాదు. మోసం చేసేవారు, మోసపోయేవారు. సాతాను వారిని మోసం చేస్తున్నాడు. అందులోంచి బయటపడాలి. ఆమేన్. అందులోంచి బయటికి రావాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే మనం అవకాశం అయిపోద్దంట. ఇంకొక వాక్యం ఏమో తెలుసా? అపవాదికి చోటివ్వకుడి అని ఉంది. అపవాదికి చోటివ్వకుడి. ఎందుకు? ఏలు బట్టే అవకాశం వానికి ఇస్తే కాలు పెడతాడు అంతే. ఏళ్ళే పెడతాను, నా ఏలు బట్టే సంధి ఇవ్వండి, గ్యాప్ ఇవ్వండి, స్థలం ఇవ్వండి అంటే సరేలేపో, ఏళ్ళు ఎంత ఉంటుంది, కొంచెమే కదా అని మన అవకాశం ఇస్తే వాడు మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి, మన జీవితంలోకి వచ్చేసి వాడు కాలు పెట్టేస్తాడు. మనల్ని తొక్కుతూ ఉంటాడు, మన జీవితాలను పాడు చేస్తూ ఉంటాడు. అననీయ సప్ఫీరాలు ఒక చెడ్డ మాదిరి కలిగిన ఫ్యామిలీ, ఆదర్శవంతమైన కుటుంబం కాదు. హృదయంలో అనుకున్నది ఒకటి, దాన్ని మార్చి దేవుని మోసం చేయాలని అనుకునేది ఒకటి. ఆ వ్యక్తి చివరికి ఏం సంపాదించాడు? వంచన చేసి. నిజంగా తను అనుకున్నట్టు ఆ మొక్కుబడిని నెరవేర్చుంటే దేవుడు ఎంత దీవించేవాడో. దేవుడు నన్ను బ్రతికించు ప్రభువా, డాక్టర్లు చచ్చిపోతారని చెప్పారు, నువ్వు నన్ను బ్రతికిస్తే ఇదిగో ఇది వెల తెచ్చి నీకు అప్పగిస్తాను, నా జీవితం ఉంటే చాలు, నువ్వు మళ్ళా నన్ను దీవిస్తావు, మరలా ఇలాంటి కోట్ల రూపాయలు కలిగిన ఇల్లు నేను కట్టుకుంటాను, సంపాదించుకుంటాను, నీ దీవెన ఉంటే నాకు చాలు. దేవుని మీద నమ్మకం, విశ్వాసంతో, కృతజ్ఞతతో ఆ మాట ప్రకారం అతడు, కమిట్మెంట్ ప్రకారం అతడు జీవించి ఉంటే, చేసి ఉంటే దేవుడు ఎంత సాక్షిగా అతన్ని జీవింపజేసేవాడు, హెచ్చించేవాడు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. నువ్వు నమ్మకంగా బ్రతుకు. కుమారుడా, కుమార్తె, నువ్వు నమ్మకంగా ఉండడం నేర్చుకో. ఫస్ట్ నీ కుటుంబంలో నమ్మకంగా ఉండు, భార్య ఎడల నమ్మకంగా ఉండు, భర్త ఎడల నమ్మకంగా ఉండు, తల్లిదండ్రుల ఎడల మీరు నమ్మకంగా ఉండండి. దేవుని ఎడల అన్నిటికంటే ముఖ్యంగా నమ్మకంగా ఉండడం నేర్చుకోండి. మీరు నమ్మకస్తులుగా ఉన్నారా? దేవుడు చూస్తున్నాడు. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందట. యథార్థంగా ఎవరున్నారు? యథార్థంగా ఎవరున్నారు? ఏ కుటుంబంలో యథార్థవంతులు ఉన్నారు? ఏ ఇంట్లో, ఏ కుటుంబంలో, ఏ సంఘంలో, ఏ గ్రామంలో నమ్మకంగా యథార్థంగా ఉన్న వాళ్ళు దేవుడు చూస్తున్నారు. వాళ్ళని బలపరచడానికట ఆయన కన్నులు లోకమంతా సంచారం చేస్తున్నాయి. ఒకవేళ దేవుని నమ్ముకున్న వారే అలాగ లేకపోతే దేవుడు ఎలా వారిని దీవిస్తాడు? ఎలాగ తోడుకుంటాడు? దేవుడు మనల్ని దీవించాలి, మన కుటుంబాన్ని దీవించాలి, మన పిల్లల్ని దీవించాలి, మన చేతి పని దీవించాలి. దేవుడు మనల్ని, మనకు కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించాలని మనం ఆశిస్తున్నాం, మంచిదే. కానీ కమిట్మెంట్స్, తీర్మానాలు, దేవుని ఎడల మన వైఖరి, అది చాలా ప్రాముఖ్యం. అందుకనే సగం కాదు, సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుందాం. ఆమె దేవునికి అప్పగించుకుందాం. మంచి చేయండి. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, మోసపోకుడి. ఏ మనుషుడు ఏ విత్తుడు ఆ పంటనే కోస్తాడు. ఇప్పుడు మోసం చేసిన వాడు మళ్ళీ మోసపోయాడుగా, అంతే కదా. బైబిల్లో కథం తెలుసా? యాకోబు తల్లి మాట విని జ్యేష్ఠత్వ హక్కును కొట్టేయాలని ఏశావు ఒక హక్కును తను తండ్రి దగ్గర నుంచి కొట్టేయాలని ఇస్సాకు కళ్ళు సరిగ్గా కనిపించవు. ఏశావునని చెప్పుకొని ఏశావులాగా వస్త్రధారణ వేసుకొని మంచి వంట తనకి తండ్రికి ఇష్టమైన వంట వండించి ఇస్తే ఆ మంచి మాంసం కూర తీసుకొని పోయి, తండ్రి నేను యాకోబుని కాదు, నేను ఏశావుని, నీ పెద్ద కుమారుని, నన్ను దీవించు అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని మోసం చేసి ఆస్తి తీసుకొని జ్యేష్ఠత్వ హక్కును పొందుకొని వెళ్ళిపోయాడు. తన అన్న వస్తే చంపేస్తాడని చెప్పేసి మేనమామ ఇంటికి పారిపోయాడు, లాభాన్ ఇంటికి పారిపోయాడుగా. అక్కడికి వెళ్ళిన తర్వాత లాభాన్ ఆయన్ని మోసం చేశాడు. చిన్న బిడ్డని ఇస్తానని పెద్దదాన్ని లేయని ఇచ్చాడు. నన్ను ఎందుకు మోసం చేసావు అని అడుగుతున్నాడు. అరే నువ్వు అక్కడ మోసం చేసి వచ్చావు కదా నాయన, అక్కడ చేసింది ఇక్కడ, ఏమి విత్తుతావు అదే వస్తావు. అబద్ధములు ఆడింది రాహేలు, విగ్రహాలు దొంగతనం చేసింది తండ్రి ఇంటి నుంచి. అక్కడికి వెళ్ళి భర్తతో చెప్పలేదు, తండ్రి వచ్చి అడిగితే అబద్ధాలు చెప్తే, నేను కడగా ఉన్నాను, నేను లేవలేను అని చెప్తుంది. దొంగతనాన్ని కప్పించడానికి అబద్ధం చెప్పడం, అబద్ధాన్ని కప్పించడానికి ఇంకొక మోసం చేయడం, ఒక తప్పుని కవర్ చేయడానికి ఇంకొక తప్పు చేయాల్సిందే. అలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. ఎవరు పరిపూర్ణులు కారు. బైబిల్లో అలాంటి వారు ఎలాగ గొప్ప వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మోసగాడని యాకోబు ఇజ్రాయెల్కి ఎలా దీవించబడ్డాడు? దేవుడు విడిచిపెడతాడా? తప్పు చేసేవారని నువ్వు పొరపాటు చేసేవారిని దేవుడు విడిచిపెడతాడా? పొరపాట్లు మనలో ఉంటాయి, కానీ వాటిని తెలుసుకొని దేవుని దగ్గర మనం సరి చేసుకొని సంపూర్ణంగా మన జీవితాలకు అర్పించుకుంటే దేవుడు దీవిస్తాడు. మోసగాడైన యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఆశీర్వదించాడు. అంటే మోసగాడిగా ఉంచి కాదు, జీవితాన్ని మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. మనల్ని దేవుడు దీవించాలా వద్దా? దేవుని ఆశీర్వాదం మన మీద, మన కుటుంబాల మీద ఉండాలా వద్దా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయితే మనము దేవునికి ఇష్టలుగా మారాలి. సగం వదిలేయండి. నా జీవితము, నా హృదయం యేసయ్యకే,
గతించిన కాలం చాలు, అన్ని జనుల ఇష్టం నెరవేర్చిన కాలం చాలు, వారి ఇష్టాలు నెరవేర్చాను, వారితో తిరిగాను, వారి పాప క్రియల్లో పాల్వారిని అయిపోయాను, అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలం చాలు. ఫుల్ స్టాప్. అక్కడ స్టాప్ పెట్టేసి కొత్త జీవితం క్రీస్తులో ఆరంభించండి. దేవుడు మనల్ని దీవిస్తాడు, మన చేతి పని దీవిస్తాడు, మన కష్టాలితం దేవుడు దీవిస్తాడు, మనకు కలిగిన దాన్ని దేవుడు దీవిస్తాడు. నమ్మకంగా ఉందాం. ఈ రోజు నుంచి ప్రభువా, నా హృదయం నీకు తెలుసు, నా యొక్క బలహీనతలు నీకు తెలుసు ప్రభువా, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అడుగుదామా? మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం, తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవునితో ఒక మాట చెప్పి మరలా మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేయకుండా, వంచన చేయకుండా, మరి ముఖ్యంగా అననీయ సప్ఫీరాలు చేసింది అదే.